భారత్ పై ఇన్నాళ్ళు పాక్ విషం కక్కేది. ఇప్పుడు పక్కలో బల్లెండ్లా బంగ్లాదేశ్ కూడా స్టార్ట్ చేస్తోంది. 1971లో ఇండియా భిక్షతో ఒక దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ పాక్తో చేతులు కలిపి భారత్ వెనుక గోతులు తీయాలని చూస్తోంది. హసీనా పదవిని వీడి ఇండియాలో శరణార్థిగా ఉన్నారు. తాత్కాలిక సర్కార్ని నడుపుతున్న యూనస్ భారత్ విద్వేషాగ్నితో రగులుతున్నాడు. చెప్పుడు మాటలు విని బంగ్లాను భారత్పై ఉసిగొలిపే దుష్ట పన్నాగంతో విష నాగులా తయారయ్యాడు. ఇంతకీ బంగ్లాలో ఉద్రిక్తతలకు ఇండియాకు ఉన్న లింక్ ఏంటి? భారత్ పై నిలువెల్లా విషం కక్కుతున్న బంగ్లాదేశ్, తిన్నింటి వాసాల్ని లెక్క పెట్టే యూనస్, బంగ్లా రాక్షసుడి వెనకున్న దుష్ట శక్తులెవరు? నీ ఫ్రెండ్ గురించి చెబితే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ కు ఇది కరెక్ట్ గా వర్తిస్తుంది. దివాలా అంచున ఉన్న తొడగొట్టి ప్రగల్భాలు, టెర్రర్ అటాకులతో భయపెట్టాలని చూసే దుష్ట పాకిస్తాన్ ఒకవైపు, ఛాన్స్ దొరికితే ఆక్రమణలు, ఆధిపత్యం కోసం అర్రులు చాచే జిత్తుల మారి చైనా మరోవైపు, తమ దేశంలోనే అంతర్గత అతివాదులు ఇంకోవైపు. ఇలా అంతా దుష్టగ్రహాల సావాసంతో బంగ్లాదేశ్ లోని తాత్కాలిక యూనస్ సర్కార్ అరాచక కాండ శృతి మించుతోంది. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ మృతితో బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దీనికి తోడు అక్కడి యూనస్ సర్కార్ అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు, భారత్ పై ద్వేషంతో చేస్తోన్న వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదంతా చూస్తుంటే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ సర్కార్ కావాలనే భారత్ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అర్థమవుతోంది. డిసెంబర్ 15న బంగాళాఖాతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ దేశానికి చెందిన చేపల బోట్లు తరచూ భారత ప్రాదేశిక జలాల్లోకి చొచ్చుకురావడం, ఎన్నడూ లేని విధంగా బంగ్లా నావీ భారత జలాల్లో గస్తీ పెంచడమే దీనికి నిదర్శనం. తమ జలాల్లోకి వచ్చారని ఆరోపిస్తూ 16 మంది మత్స్యకారులతో వెళ్తున్న భారత్ కు చెందిన బోటును బంగ్లా నేవీ సిబ్బంది ఢీకొట్టింది. వాళ్ళందరినీ సముద్రంలో తోసేశారు. అక్కడికి వెంటనే చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 11 మందిని రక్షించారు. మరో 5గురి ఆచూకీ తెలియలేదు. బంగ్లాలో హింసాత్మక అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెల్లగా అన్నీ సర్దుకుంటాయి అనుకున్నారంతా. కానీ పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా యూనస్ సర్కార్ అవలంబిస్తున్న కవ్వింపు విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న ఘటనలు అన్నీ బంగ్లాను మరో పాకిస్తాన్ గా మార్చే కుట్రలో భాగంగా కనబడుతున్నాయి. పైగా ఈశాన్య రాష్ట్రాలపై ముందు నుంచి యూనస్ ఇష్టానుసారం మాట్లాడడం, అవి తమ దేశంలో అంతర్భాగమన్నట్లుగా మ్యాపుల్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కావాలని యూనస్ ఇండియా సహనాన్ని పరీక్షిస్తున్నాడని అర్థమవుతోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి 71 బయటకు వచ్చిందో మా నాయకులు అనుకున్నారు ఇంకా పాకిస్తాన్ పని అయిపోయింది. కానీ దాని పరిణామం ఏంటంటే ఒక్క విరోధి పాకిస్తాన్ ఉండేది, మనకు 2 విరోధీలు అవ్వారు. 71లో బంగ్లాదేశ్ సృష్టించిన భారతదేశం పూర్తి సాయంతో దాదాపు 75 నుంచి ఎప్పుడైతే ఆ దేశాన్ని ఫౌండ్ చేసిన ముజిబుర్ రెహమాన్ చంపేశారో ఈ వేళ వరకు ఎప్పుడూ మంచి సంబంధం బంగ్లాదేశ్తో లేదు. ఏదో హసీనా అహ్మద్ ఉన్నప్పుడు ఆ 10-15 సంవత్సరాలు ఉన్నది, కానీ లేకపోతే లేదు. అదే కాకుండా బంగ్లాదేశ్ నాయకత్వం ఎలాంటి పరిస్థితి అంటే ప్రతి నాయకుడు ఎవరైతే ప్రధానమంత్రిగా చేశారో వాళ్ళని తీసేయటం, హత్య చేయటం, జైల్లో వేయటం అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు హసీనా అహ్మద్ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ అవగత అంతే. బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భారత వ్యతిరేక సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేది యూనస్ ప్రభుత్వం ఎత్తుగడ. ఢాకాపై పాకిస్తాన్, చైనా దేశాల ప్రభావం మెల్లగా పెరుగుతూ వస్తోంది. 1971లో భారత్ పాక్ యుద్ధం ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పురుడు పోసుకుంది. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ అని పిలిచే బంగ్లాదేశ్ కు వెనకుండి అన్ని విధాలుగా ఆదుకుంది ఇండియాని. కానీ షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆ దేశంలో అల్లర్లు మరింత ముదురుతూ వస్తున్నాయి. భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీపై
దుండగులు దాడి చేసి చంపేశారు. ఇది అక్కడి యువతలో ఇండియాపై విద్వేషం మరింత రగిలేలా చేస్తోంది. ఇదే ఆందోళనలో ఓ హిందువును అల్లరి మూకలు హత్య చేశాయి. ఇవన్నీ భారత్ ను టార్గెట్ చేస్తూ జరిగిన రెచ్చగొట్టే ఘటనలేనన్న అనుమానాలు బలపడుతూ వస్తున్నాయి. పొరుగు దేశం బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందా? విద్వేషపు క్యాన్సర్ అణువణువులో నరాన బంగ్లాదేశ్ నింపుకొందా? యూనస్ తాత్కాలిక సర్కార్కు ఇక సర్జరీ చేయాల్సిన సమయం వచ్చిందా? ఇంతకీ యూనస్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఎన్నికల్లో లబ్ధి కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ అటు పాకిస్తాన్ ఇటు చైనా పప్పెట్ అయిందా? అసలు బంగ్లాలో ఏం జరుగుతోంది? ఆ దేశానికి ఇండియా ఎలా చెక్ పెట్టనుంది? బంగ్లాదేశ్ లో అసలేం జరుగుతోంది? భారత్ పై అణువణువున విషం కక్కుతున్న యూనస్ నాయకత్వం ఏం చేయబోతోంది? యూనస్ వెనకున్న దుష్ట శక్తుల కుట్ల పన్నాగాలు బంగ్లాదేశ్ బాగా మారిపోయింది. 1971 నాటి బంగ్లా కాదది. 2024 ఆగస్టు 5 వరకు ఉన్న బంగ్లాదేశ్ అస్సలు కాదు. అవును, ఇప్పుడక్కడ పాలన సాగిస్తోంది నరనరాన అణువణువున భారత్ పై వ్యతిరేకత విద్వేషాగ్ని రగిల్చే ఓ నియంతృత్వ అతివాద యూనస్ సర్కార్ తాత్కాలిక పాలన. దానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కాలం చెల్లుతుంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు, మళ్లీ కొత్త ప్రభుత్వం. ఈలోపు అంతర్గత కలహాలు, విభేదాలు, పాక్, చైనా, ఇతర దేశాల ఒత్తిడులు. ఇలా బంగ్లాదేశ్ రాజకీయంగా కుట్రలకు, సామాజికంగా కుతంత్రాలకు లోనై భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టుకుంటోంది. కాదు నెట్టివేయబడుతోంది. ఇది అక్కడి యువతకు, వచ్చే జనరేషన్స్ కు అస్సలు అర్థం కావడం లేదు, అంతే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఆ దేశంలో ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితులు చాలా దయనీయంగా మారిపోయాయి. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలందుకున్నాక క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడలేదు. అవామీ లీగ్ పతనం తర్వాత విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ లాంటి మతతత్వ శక్తుల ప్రాబల్యం బలపడింది. అరాచక శక్తులు వీర విజృంభణ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు పెరిగాయి. దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇస్కాన్ లాంటి సంస్థలపై ఆంక్షలు వేశారు. చాలా మంది అవామీ లీగ్ నేతల్ని కేసులు పెట్టి జైళ్లలో వేశారు. కొందరి ఇళ్లలోకి చొరబడి లూటీలు చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్టు పట్టుకుని చావబాదారు. మొన్నటికి మొన్న ఓ హిందువును అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారు. ఇదంతా హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న కోపం నుంచి యూనస్ సర్కారు కడుపు మంటలో పుట్టుకొచ్చిన కుట్రల ఫలితమే. ఈ ఏడాది నవంబర్ 17న బంగ్లా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సహా పలు న్యాయస్థానాలు దేశద్రోహం, హత్యలు, అవినీతి ఇలా చాలా నేరాల్లో హసీనాకు ఉరిశిక్ష వేసింది. కానీ ఆమె భారత్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. ఎలాగైనా హసీనాను బంగ్లాకు తిరిగి రప్పించాలన్న కుట్రలో భాగంగానే ఇలా నేరారోపణలు, కేసులు, తీర్పులతో బంగ్లాదేశ్ హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. భారత్లో అలజడులు సృష్టించేందుకు చేతనైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. హసీనా ఇండియాకు పరారై వచ్చినప్పటి నుంచి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ తో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 3 సార్లు భేటీ అయ్యారు. పాక్ బంగ్లా సంబంధాలు బలోపేతమని పైకి చెబుతున్నా భారత్ను ఎలా దెబ్బతీయడం అనే ఎజెండానే ఇందులో ఉంది. 1971 నుంచి బంగ్లాదేశ్ ప్రగతిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. హసీనా హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇండియా. అదానీ పవర్ ప్రాజెక్ట్, ట్రాన్సిట్ రైల్వే లైన్లు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన, విద్య, వైద్యం, ప్రాంతీయ సహకారం ఇలా చాలా ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవన్నీ రద్దవుతున్న పరిస్థితి. అంటే యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ మరో 50 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయన్నమాట. ఏంటంటే ఇలా గొడవలు జరుగుతున్నాయి. అది ఎలక్షన్ పీరియడ్ ఇంకా పొడిగించి ఎలక్షన్ లేకుండా చేయటం ఒకటి. రెండోది ఇలాంటి గొడవలన్నీ చేసి భారతదేశాన్ని బ్లేమ్ చేసి ఇప్పుడు ఏదైతే పూర్వం నుంచి ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయో
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అలాగే అవామీ లీగ్ హసీనాది ఆ రెండు అసలు ఎలక్షన్ పోటీ చేయాలా వద్దా తప్పించాలా ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఇప్పుడు మొహమ్మద్ యూనుస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయన కంటిన్యూ అవ్వాలి పవర్. ఆయనతో వచ్చిన వాళ్ళు ఆ రోజు యాజిటేషన్ వల్ల వచ్చారు కాబట్టి వాళ్ళకి లోపల లోతుగా లేవు, ప్రజల్లో ఓడిపోతారు ఎలక్షన్ అని తెలుసు. వాళ్ళు ఇంకా సాధించాలి, ఇంకా అధికారంలో ఉండాలి. ఈ ప్రయత్నం వల్ల వాళ్ళు ఏదో వంకలు పెట్టి భారతదేశం గురించి గొడవలు జరుగుతున్నాయని చెప్పి భారతదేశం మీద ఎలాగో హేటెడ్ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. దీనికి రాజకీయ వేదికల్ని కూడా వాడుకుంటోంది. పాక్తో స్నేహం ఓ రకంగా ధృతరాష్ట్ర కౌగిలి అని గ్రహించలేకపోతున్న యూనస్ ఆ దేశం చేతిలో కీలు బొమ్మగా మారాడు. ఇదే మంచి సమయమని బంగ్లాతో దోస్తీ చేస్తోంది చైనా. పైగా డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని డ్రాగన్ ప్రయత్నాలు చేస్తోంది. 2017లో ఈ ప్లాన్ను భారత్ తిప్పికొట్టింది. ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత భూభాగంలో కలిపే చికెన్ నెక్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్లు, సైనిక స్థావరాలు పెంచుకుని భారత్ను దెబ్బకొట్టాలన్న అతి నీచమైన ఆలోచనలో చైనా ఉంది. దీనికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తానా అంటే తందానా అంటూ వంత పాడుతున్నాడు. అందుకే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇక బంగ్లాదేశ్ కు సర్జరీ చేయాల్సిన సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిణామాలు భారత్ కు పెద్ద సవాలే. ఈశాన్య రాష్ట్రాల భద్రత, సొరబాట్ల నియంత్రణ, మైనారిటీల రక్షణ విషయంలో భారత్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. యూనస్ ప్రభుత్వం తీరు దక్షిణాసియా శాంతికే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి కేంద్రంలోని మోదీ సర్కార్ వీటిని ఎలా ఎదుర్కొంటుందన్నది అంతటా ఉత్కంఠ రేపుతున్న అంశం.